ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా తెరకెక్కించలేదు డైరెక్టర్ జెంటిల్‌మ్యాన్ శంకర్. అయితే శంకర్ తొలి సినిమా జెంటిల్‌మ్యాన్ మొదలు మొన్నటి దాకా వచ్చిన ఆయన చిత్రాలు డబ్బింగ్ రూపంలో తెలుగువారిని అలరించాయి. కొన్నిసార్లు తమిళంలో కన్నా మిన్నగా శంకర్ చిత్రాలు తెలుగునాట సందడి చేశాయి. ఈ నేపథ్యంలో శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ స్ట్రైట్ తెలుగు మూవీగా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ నాయిక కాగా మరో ముఖ్యమైన పాత్రలో అంజలి నటిస్తున్నారు. 2021లో ప్రకటన వచ్చిన గేమ్ చేంజర్ పలు కారణాల వల్ల షూటింగ్లో జాప్యం జరిగింది. ఈ సినిమాతో పాటు మరోవైపు తన ఇండియన్ 2ని కూడా తెరకెక్కిస్తున్నారు శంకర్. అందువల్ల ఆలస్యం అనివార్యమైందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఆలస్యమైన కారణంగా సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారు. మొన్నటి దాకా సెప్టెంబర్లో గేమ్ చేంజర్ జనాన్ని పలకరిస్తుందని వినిపించింది. ఇప్పుడు డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ రానుందని తెలుస్తుంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గతంలో నాయక్లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో మురిపించారు. గేమ్ చేంజర్లో మరోమారు 2 పాత్రలు కనిపించి అభిమానులకు కనువిందు చేయనున్నారు రామ్ చరణ్. గేమ్ చేంజర్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. మే నెలాఖరులోగా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తుంది. ఆ తరువాత ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ సాగుతాయి. మరోవైపు కమల్ హాసన్తో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 కూడా తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజున మార్చి 27న గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పక్కా తెలిసిపోతుందని వినిపిస్తుంది. ఈ చిత్రంలో తమిళ నట దర్శకుడు ఎస్.జె. సూర్య, మలయాళ నటుడు జయరామ్, శ్రీకాంత్, సునీల్, నజర్, సముద్రకాని, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రధారులు. తమన్ బాణీలో ఈ సినిమా సందడి చేయనుంది. మరి గేమ్ చేంజర్ ఎప్పుడు ఏ తీరున జనాన్ని మురిపిస్తుందో చూడాలి.